ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడుగును వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. చూడండి, దేవుని యొక్క మాట. దేవుని సైన్యంలో ఎవరు ఉండకూడదు అంటే భయపడేవారు ఉండకూడదు. రెండవది, దేవునికి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నువ్వు తూచా తప్పక చేయడానికి నీకేం కావాలంటే మొదట ధైర్యం కావాలి. నువ్వు నిలబడాలి. మొదట ఒకని వైపు చూచేవాడు దేవుని సేవకు పనికిరాడు. అతి ఆశ కలిగిన వాడు దేవుని సేవకు పనికిరాడు. లోకుల మాట వినేవాడు అసలు దేవుని సేవకు పనికిరాడు. దేవుని మాట మాత్రమే వినేవాడై ఉండాలి. దేవుని మాటకు మాత్రమే చెవినిచ్చేవాడై ఉండాలని. ఈ లోకంలో అనేకులు చూస్తే ప్రయోజనం వెళ్ళరా, లోకుల మాటలు విని కుటుంబాల్లో గొడవలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోకుల మాటలు విని చెడు పనులు చేసేవారు ఉన్నారు. అలాంటి వారు దేవునికి ఇష్టం ఉండరు, గుర్తుపెట్టుకోండి. రెండవది, దేవునిలోనికి వస్తే శ్రమలు వస్తాయేమో, దేవుడు చెప్పినట్టు చేస్తే అమ్మ బతకలేమేమో అని దేవుని మాట విని కూడా నిర్లక్ష్యం చేసి లేదా దేవుని మాటకు భయపడి చేయకుండా పోయేవాళ్ళు అయినా దేవునికి ఇష్టం లేదు. అతి ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు.